ఎన్ఆర్ఐలు, నేను తెలుగుదేశం ఎన్ఆర్ఐలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐలు ఇద్దరికి సంబంధించి 2 వీడియోలు పోస్ట్ చేశారు. తెలుగుదేశం వాళ్ళు దాదాపు 1500 మంది వరకు ప్లాన్ చేసుకున్నారు, ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరితో కూడా గ్రౌండ్ లెవెల్ ఎలా పనిచేయాలో చంద్రబాబు గారు దిశానిర్దేశము. అదే సందర్భంలో ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐలు చాలామంది వచ్చేవాళ్ళు, ఎందుకంటే అప్పుడు అది ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుండి తమకేం అందలేదు కాబట్టి వాళ్ళు ఆగిపోతుంటారు. అట్లా కోఆర్డినేట్ చేయడం కూడా కష్టం అవుతుంది కాబట్టి ఆగిపోతుంటారు. అదే ప్రతిపక్షంలో ఇప్పుడు తెలుగుదేశం ఉంది కాబట్టి కసిగా వాళ్ళందరూ కూడా పనిచేయడానికి వస్తున్నారు అన్నటువంటిది. అయితే ఇప్పుడు కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు చెప్తున్నది ఏంటంటే, నారా లోకేష్ తరచూ అమెరికా వెళ్ళడం కానీ ఇతర దేశాలు వెళ్ళడం కానీ వాళ్ళకు ఒక ఎన్ఆర్ఐ టీంతో సిట్టింగుల తర్వాత వాళ్ళకి ఒక ఖచ్చితంగా కనీసం 300 కోట్ల రూపాయలు ఈ ఎన్నికల కోసం విరాళాలు కావాలని అభ్యర్థించారని, అధికారంలోకి వస్తే ఇది ₹1 కోటి ఇచ్చినటువంటి వాళ్ళకి 4 కోట్ల రూపాయల వరకు, అంటే 4 సాయం అందేలా చేస్తామని ఆఫర్ ఇచ్చారని, అందుకోసం ఎన్ఆర్ఐలు మరింత పట్టుదలతో పనిచేస్తున్నారన్నది నెంబర్ 1 చెప్తున్నారు కొంతమంది. రెండోది, సామాజిక వర్గ పరంగా కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు ఈ దఫా చంద్రబాబుని గెలిపించుకోబోతే జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని బాగా దెబ్బతీస్తాడు కాబట్టి అది జాతి ఉన్నతి కోసం అంటూ కొంతమంది కష్టపడి వస్తున్నారన్నటువంటిది. మూడోది వచ్చేటప్పటికి ఏదైతే ఎన్ఆర్ఐలకు సంబంధించి మొన్న ఈ మధ్యకాలంలో కరోనా కారణంగా అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇతర వ్యాపారాలు నడిపినటువంటి వాళ్ళకి డబ్బులు ప్రభుత్వం అక్కడ డబ్బులు ఇచ్చింది. ఆ షాపుల్లో ఇదే ఆ వ్యవస్థలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఇక్కడ క్లయింట్ల దగ్గర, ఈ కంపెనీలు నడిపేటటువంటి క్లయింట్ల దగ్గర డబ్బులు తీసుకున్నారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు భారీగా మిలియన్ల కొద్ది డాలర్లు ఉండేటప్పటికి అట్లాంటి వాళ్ళు కాస్త ఎక్కువ ఇచ్చారు. ఈవెన్ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు కూడా దక్కడంతో ఎన్ఆర్ఐలు మరింత ఉత్సాహంగా చేస్తున్నారు. అదే వైసీపీలో వచ్చేటప్పటికి ఎన్ఆర్ఐలకి అంత పెద్దగా అవకాశాలు లభించకపోవడం, ఎవరికి ఒక సీటు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడం వలన కూడా ఈ మార్పు చేర్పులు ఉన్నాయని చెప్తున్నారు.